లేకుంటే స్క్రిప్టెడ్ ఏదో చేస్తున్నారు, అవి సీరియస్ తీసుకోవద్దండి. అవి చూడాలంతే, కామెడీగా కామెడీ చూడండి, సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్ చూడండి. వాళ్ళ మధ్యలో మనం ఎందుకు, అవసరం లేదు. మీరు సంజన గారి లాగా బిహేవ్ చేస్తున్నారు, చెప్పండి. సంజన గారు అంటే మీకు ఇష్టం లేదా అంటే సరిగా ఆడట్లేదని? అతని కాదు, వాళ్ళిద్దరి మధ్యలోకి పోయి ఏదో మాట్లాడుతుంది కదా అక్క. వాళ్ళిద్దరు ఏదో ప్రేమగా ఏదో చేసుకున్నప్పుడు మనము అంటే పర్సనల్ విషయాలు వద్దు. ఫస్ట్ థింగ్ గేమింగ్ పరంగా గేమింగ్ మాట్లాడుకుందాం, అలా ఉంది కదా. అది సంజన గారు కూడా బాగానే ఆడుతాను కదా, మన హిమాలయతో కొడుకుతో ఆడి యుద్ధం చేసిన అమ్మ చరిత్ర నుంచి చెప్పి బాగానే ఉంది ఆ గేమింగ్ కూడా. ఓకే ఫైన్. సో అప్పుడు ఆమె వల్లనే బిగ్ బాస్ సీజన్ 9 అనేది నడుస్తుంది ఇంకా అని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? कौन बोला हमारा Audience बोला. ऑडियंस कौन बोला? कोई भी नहीं बोला. ये क्या पूरा चलता नहीं चलता उधर ఏం లేదు అక్కడ. దేర్ ఇస్ నో మోర్. ఆమె ఏమి ఏంటంటే హిమాలయ గారు గేమింగ్ పరంగా ఏదో చేద్దాం అనుకుంటుంది కానీ బాధపడతాను, కానీ ఏడ్ చేద్దాం. అది తప్ప గేమింగ్ పరంగా కొద్దిగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకుంటాను అనమాట. సో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎక్కడ? హిమాలయ అన్న సారీ సుమన్ శెట్టి. అయ్యే హిమాలయ దయచేసి ఇది కట్ చేయండి, మనస్ఫూర్తి కోరుకుంటాను. నాకు హిమాలయ అని ఎన్నేసుకుని ఇవ్వాలని చెప్తున్నా. సుమన్ శెట్టి గారు ఎందుకంటే ఆయన కొద్దిగా గేమింగ్ పరంగా కొద్దిగా తగ్గాడు, ఎక్కడో డల్ అయినపిస్తుంది చెప్పినట్టు 2 weeks గా. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇంకా టైం లేదు, సమయం ఆసనం అవుతుంది. మిత్రమా బయటకు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి బాయ్ చెప్పడం సమయం ఆసనం. ఇప్పుడు టాప్ 5 లో చెప్పేటప్పుడు కూడా నిన్న కలర్స్ గేమ్ లో కూడా ఇనిషియల్ గా భరణి వెళ్తా అన్నాడు స్టార్టింగ్ లో, మీరు చూడొచ్చు. అక్కడ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు మెల్లగా వెనకాల నుండి తను ఏం చేస్తుందంటే భరణి గారిని ఇట్లా చేతుని కొట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళకు అని చెప్పేసి తనకు సైగా చేస్తూ ఉంటాడు. తర్వాత భరణి వచ్చేసి సుమన్కి చెప్తాడు, ఏది ఇట్లా మీరు చేస్తున్నారా, ఇట్లా నాకు చెప్పినందుకే నేను ఆగినా అని చెప్పేసి అని అంటాడు. సో అక్కడ తెలిసిపోతుంది తన స్ట్రాటజీ అక్కడ ప్రాసెస్ చేసి తను మెయిన్ గా లీడ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అక్కడ చెప్పండి తనుజ స్ట్రాటజీ ఏంటి, మీరేమనుకుంటున్నారు? తనుజ గేమ్ చూసారు కాబట్టి నేను సింపుల్ గా చెప్తున్నాను బ్రో, ఏ విధంగా అయినా పర్లేదు నేను ముందుకు వెళ్ళాలి. అది వాళ్ళని అవతల పర్సన్ ని యూజ్ చేసినా పర్లేదు, లేదు అంటే తన డ్రామా స్ట్రాటజీని యూజ్ చేసినా పర్లేదు. టాప్ 5 లో నేను ఉన్న విధంగా అని చూస్తున్నారు. కానీ ఏ విధంగా చూస్తున్నా పర్సనల్ నా ఓటు మేజర్గా నేను విన్నదాని ప్రకారం కూడా ఏంటంటే కళ్యాణ్కి చాలా పాజిటివిటీ అనేది ఉంది. సో అదే రన్ అవుతుంది కూడా. మనము ఏది తను కెప్టెన్ అయిన ప్రాసెస్లో కానీ గేమ్లో కానీ ఒకరితో మాట్లాడే విధానంలో కానీ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ పాయింట్ పెట్టిస్తున్నాడు. నిన్న నామినేషన్ టైంలో డైరెక్ట్ నామినేషన్ ఇవ్వడానికి కళ్యాణ్కి టైం ఇచ్చినా కానీ ఇమాన్యుల్ భరణి గారు ఉన్నప్పుడు సింపుల్గా తను భరణి పాయింట్ చెప్పేసి ఇది నీ ప్రాసెస్, ఎందుకు నేను నామినేట్ చేస్తున్నా డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి సింగిల్ పాయింట్ చెప్పింది. అక్కడ భరణి కూడా ఏం మాట్లాడలేకపోయింది, ఎందుకంటే అది వ్యాలిడ్ పాయింట్ కాబట్టి సింపుల్గా అక్కడ క్లోజ్ అయిపోయింది, తను నామినేట్ చేయడం జరిగింది. సో కళ్యాణ్ అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉన్నారు. ఫైనల్గా ఎవరు ఉంటారంటారు? ఫైనల్ టాప్ 5 నేను చెప్పాను. ఫస్ట్ అయితే కళ్యాణ్ ఉంటారు, సెకండ్ వచ్చేసి ఇమాన్యుల్ ఉంటారు, అండ్ థర్డ్ వచ్చేసి తనుజ ఉండే ఛాన్స్ ఉంది. తనుజ ఆర్ డిమాండ్ పవన్. 4th ప్లేస్ లో అయితే తనుజ ఉంటది, సుమన్ అయితే ఉండరు. ఐదర్ రీతు గానీ భరణి గారు గానీ ఉండే ఛాన్స్. ఎవరు విన్ అవుతారు? విన్ అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే కళ్యాణ్.